దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 140వ సంకీర్తన 13వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము నీతిమంతులు యథార్థవంతులు దేవుని యందు వారి ప్రవర్తనను, వారి ఆకాంక్షలను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇక్కడ దేవుని నమ్మిన వారిని ఏ శ్రమైనా సరే ఆయన నుంచి మాత్రము ఎట్టి పరిస్థితులను వేరు చేయలేదు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారు గనుక వారు దేవుని దృష్టిలో నీతిమంతులు. అలాంటి నీతిమంతుల్ని ఎలాంటి క్రియ అయినా సరే వేరుపరచటానికి కుదరదు. ఎంత శ్రమ వచ్చినా సరే, నా దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు అనే పదం ఆ నీతిమంతుల ద్వారా రాదు. శ్రమనైనా భరిస్తారు, కానీ దేవుని మాత్రము మర్చిపోరు, విడనాడరు. దేవుని యందే వారి మనసుని నిలిపి ఉంటారు ఆ నీతిమంతులు. ఇదే విషయాన్ని పరిశుద్ధ పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో చాలా చక్కగా వివరించారు. వారు ఎప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటారు. దేవుడు వారి ఎడల చూపు కృపను వారు ఎప్పటికీ మర్చిపోరు. కృప అంటే ఉదయాన్నే లేచి దేవుని స్తుతించటం, తోటి బంధువులతో మాట్లాడుకోవటము, అది కృపే కదా. కనుక అట్లాంటి కృపను దేవుడు ఇస్తున్నాడు అన్నటువంటి ఆనందములో దేవుని మర్చిపోరు. వారు విశ్వాసము గలవారు. దేవుని కృపను పొందుకుంటూ నిత్యము స్తుతులు చెల్లించుకుంటూ ఉండే నీతిమంతులు కేవలము విశ్వాసమూలముగానే బ్రతుకుతారు అని హబక్కూకు ప్రవక్త తన గ్రంథములో 2వ అధ్యాయం 4లో వ్రాయబడి ఉన్నది. అలానే యథార్థముగా జీవించువారంటే దేవునికి ఎంతో ఇష్టము. ప్రతి పరిస్థితి యందు దేవునికి నమ్మకముగా జీవించేవారు వారు యథార్థవంతులు. యథార్థవంతులు అనగా దేవునికి నమ్మకముగా జీవించేవారు. వారి నమ్మిక చెడిపోదు, చెదరిపోదు. వారు ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మకం ఉంచేవారు. తప్పకుండా నాకు ఈ పని జరుగుతుంది, నా దేవుడు నాకు చేస్తాడు అనే వాళ్ళు యథార్థవంతులు. వీరు నిత్యము దేవుని సన్నిధినే ఆశ్రయముగా వీరు కోరుకుంటారు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 11లో మనము చూస్తే, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని వ్రాయబడి ఉంది. ఒక 4 అంతస్తులు 5 అంతస్తులు పెద్ద పెద్ద మేడలు డాబాలు ఉన్న వాళ్ళ ఇంటి గురించి మాట్లాడలేదు. పూరి గుడిసెలో ఉన్నటువంటి యథార్థవంతుడైనా సరే ఆ గుడారం వర్ధిల్లబడుతుందట. దేవుని ప్రేమ అక్కడ ఉంటుంది, వాళ్ళు యథార్థవంతులు కనుక. యథార్థత కలిగి ఉన్నవాడు దేవుని దృష్టిలో సమ్మతమైన వాడుగా ఉన్నట్లు కూడా చెప్పబడుతుంది. ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారము, ప్రవక్తల సందేశాల ప్రకారము, దేవుని ఆజ్ఞలకు ఆయన ఉపదేశాలకు లోబడి జీవించేవారే యథార్థవంతులు. ఆ యథార్థవంతుల గుడారములు వర్ధిల్లబడతాయట. యథార్థవంతులంటే దేవునికి సమ్మతమైన వాళ్ళట.
యథార్థవంతులు, వారు ఏమీ చెక్కు చెదరరు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని కృపను పొందుకుంటూ ఆయన ఉపదేశాలకు లోబడి మనము జీవించుచు నీతిమంతులముగాను యథార్థవంతులముగాను దేవుని దృష్టిలో మనము కనిపించటానికి మనము పూర్తిగా దేవుని యందు విశ్వసించి దేవుడిని మనము నిత్యము ప్రార్థనలతో కానీ గడుపుతూ ఉంటే ఆయన కృప ఆశీర్వాదాలు, ఆయన ధన్యతను మనము పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపల తండ్రి, జీవములనైనా నీ స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నాయన మేము నిత్యము తండ్రి ఈ విధంగా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే నీతివంతులముగా మేము ఉండులాగున ఆశీర్వదించు నాయన. నీ సన్నిధిని మేము ఆశ్రయముగా నాయన మేము ఏర్పాటు చేసుకొని నీ సన్నిధిని నిత్యము మేము నివసించే యథార్థవంతులముగా మమ్మలను చేసి మమ్మల్ని నీ బిడ్డలముగా తండ్రి వాడుకుంటూ నాయన మాకు అపవాది క్రియలు, అపవాది గాలి మా మీద సోకకుండా తండ్రి నీ పరిశుద్ధాత్మతో మా చుట్టూను, మా ఆవరణ చుట్టూను కంచెగా వేసి నీ బిడ్డలముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.